ఇక ఓట్ చోరీతోనే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రధాని అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సార్. అలాగే తెలంగాణలో కూడా రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్షమించాలి బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. ఈ ఎన్నికల్లో 8 ఎంపీలు బీజేపీ గెలుచుకుంది, 8 ఎంపీలు కాంగ్రెస్ కూడా గెలుచుకుంది కదా సార్. ఓట్ చోరీతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారన్న మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణల మీద మీ కామెంట్స్. అంటే మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చూశాను నేను కూడా పేపర్లో. కానీ ఫండమెంటల్గా ఏ ఆధారాలు లేకుండా ఒక ఆరోపణ, అది కూడా బీహార్లో ఓట్ చోరీ క్యాంపెయిన్ మొదలుపెట్టాక కర్ణాటకలో మధేపుర అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఇన్ని రోజులకు తెలంగాణలో కూడా 8 సీట్లు అట్లే గెలిచారంటే అది రాజకీయంగా నిరాధార ఆరోపణ అవుతుంది కదా. ఏదైనా ఆధారాలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఆధారాలతో చెప్పాలి. ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి బట్ట కాల్చి మీదేస్తా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు కర్ణాటక విషయంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గము మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో డాక్యుమెంటరీగా రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. అందులో నిజానిజాలపైన చర్చించవచ్చు తప్ప నువ్వు గాలి మాటలు మాట్లాడితే దానిపైన చర్చ ఏముంటుంది? ఏ ప్రాతిపదిక? అది కూడా ఇప్పుడు 2024 ఎన్నికలు జరిగితే మీరు ఇప్పుడు ఏడాది దాటాక 14 నెలలకు 15 నెలలకు మీరు ఓట్ చోరీతో గెలిచారు అంటే దానికి ఎవిడెన్స్ చూపెట్టండి. రాహుల్ గాంధీ లాగా మీరు కూడా ఇంకో పలానా నియోజకవర్గంలో పలానా ఓట్లు ఉన్నాయనేది అది ఏది చూపెట్టకుండా మాట్లాడితే ఎలా? ఇక ఇదేమి కొత్త కాదు బీజేపీ. ఇప్పుడు కర్ణాటకలో కొంత సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ను ముందు పెట్టాడు రాహుల్ గాంధీ. ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వల్లనే ఓట్ చోరీ అయింది అని ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ తాను చూపెట్టిన ఎంపరికల్ ఎవిడెన్స్కు మద్దతుగా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూపెట్టాడు. అది ఉదాహరణకు బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లో 7 సీట్లుంటే 6 కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది. 1 సీట్లో మాత్రమే బీజేపీకి, అది కూడా 1,14,000 మెజారిటీ వచ్చింది. దానితో బెంగళూరు సెంట్రల్ సీట్ను బీజేపీ 32,000 ఓట్లతో గెలిచింది. అందువల్ల ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అంటారే. మనం చిన్నప్పుడు కౌ గోట్ అని 3 ఎనిమల్స్ ఇచ్చి 1 నాన్ ఎనిమల్ ఇచ్చి ఆడ్ మ్యాన్ అవుట్ పట్టుకునే వాళ్ళు. సో అలా ఆడ్గా ఉంది మహదేవ్పుర అసెంబ్లీలో బీజేపీకి వచ్చిన ఓట్ టాలీ. అలా రాకూడదని నేను అనడం లేదు. అట్లీస్ట్ దట్ ఈజ్ ద బేసిస్ ఫర్ హైపాథెసిస్. సో ఏమైనా జరిగి ఉంటుందా అని ఆ హైపాథెసిస్కి ఒక హైపాథెటికల్ బేస్తోని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పెట్టింది. అలాగే మహారాష్ట్రలో చూసుకుంటే లోక్సభ ఎన్నికలు సాధారణంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేయదు, లోక్సభ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇందుకు భిన్నంగా మహారాష్ట్ర హర్యానాలలో లోక్సభ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేసింది, అసెంబ్లీ ఎన్నికల్లో వరస్ట్గా పర్ఫామ్ చేసింది. ఇది జనరల్ ట్రెండ్ ఆఫ్ బీజేపీకి వ్యతిరేకంగా. ఇలా ఉండకూడదని కూడా నేనేమనడం లేదు, అలా ఉండద్దు, అది ఉన్నంత మాత్రానే ఓట్ చోరీ నేనే కంక్లూజన్ రావడం లేదు. కానీ దిస్ ఈజ్ అట్లీస్ట్ సమ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా ముందు పెట్టి ఆర్గ్యూ చేయడానికి, హైపోథెసైజ్ చేసి మరింత లోతుగా విశ్లేషించడానికి ఒక ప్రాతిపదిక. కానీ ఆ తెలంగాణకు వచ్చే వరకు అలాంటి హైపోథెటికల్ బేస్ కూడా లేదు. ఎక్కడ మీకు మహేష్ కుమార్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో గణాంకాలతో ఒక కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచాడు అన్నది ఆరోపణ. ఎందుకంటే ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ ఆరోపణ చేశారు. మరి కరీంనగర్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీకు బెంగళూరు సెంట్రల్ లాగా ఎక్కడైనా డిస్క్రిపెన్సీ ఉందా? చూపెట్టారా? లేదు. మహదేవ్పుర లాగా ఏదైనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో అనూహ్యంగా మెజారిటీ వచ్చిన ఎంపరికల్ బేస్ ఉందా? లేదు. ఉన్నా కూడా అది దాని ఆధారంగానే మనం కంక్లూడ్ చేయలేము. అట్లీస్ట్ సమ్ హైపోథెటికల్ బేస్, ఇంకో హైపోథెసిస్, రీసెర్చ్ మెథడాలజీలో హైపోథెసిస్ అంటారు. ఏదో ఒక దానిపైన ఒక హైపోథెసైజ్ చేసి అది కాదా ఉన్న పరిశోధిస్తారు. ఇక్కడ హైపోథెసిస్ లేదు కదా అక్కడ ఉన్నట్లు. మీరు వట్టిగా మాట్లాడితే ఎట్లా? తర్వాత 8 సీట్లు గెలుచుకుంది, ఇదేం ఆశ్చర్యం లేదు కదా. బట్ 2018లో తీసుకుంటే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో
బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి, ఒక్క సీట్ వచ్చింది. అదే 2019 లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు వచ్చాయి, మీకు 20% ఓటింగ్ వచ్చింది. మీకు అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి పార్లమెంట్ గెలిచాడు. సో అందువల్ల మనకు 2018 ఎగ్జాంపుల్ కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 7%, లోక్సభ ఎన్నికల్లో 20%. అంటే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల వరకు బీజేపీ బలం 3 times పెరిగింది. అలాగే సీట్లు ఒక్క సీట్ నుంచి అప్పటికి 5 సీట్లు ఉండే అసెంబ్లీలో బీజేపీకి, అది 5 4 ఓడిపోయారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్ళకి కూడా ఒక్క సీటే గెలిచారు. లోక్సభ ఎన్నికలకు వచ్చకు 4 times 4 లోక్సభ సీట్లు వచ్చారు. మీకు సిమిలర్ రిజల్ట్ 2023-24 కంపారిజన్లో కూడా పడుతుంది. 2023లో 14% వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో, 24 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 35% వచ్చింది. సేమ్ మీరు గమనించండి, సేమ్ 2.5 times. మీరు 2018-23 టైంలో 3 times అయితే 2023-24లో 2.5 times అయింది. మీకు 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 లోక్సభ సీట్లు కూడా వచ్చాయి. అందువల్ల 2018-19తో పోలిస్తే ఇంకా 2023-24 తక్కువనే ఉంది కంపారిజన్. సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ అన్యూజువల్. అంటే అన్యూజువల్ ఓటింగ్ సరళి ఉంటే అట్లీస్ట్ సర్కమెస్టెన్షియల్ ఎవిడెన్స్గానైనా మరింత లోతుగా ఎంపరికల్గా పరిశోధించడానికి ఒక హైపాథెసిస్గా అయినా ఉపయోగపడుతుంది. బెంగళూరు సెంట్రల్, మహదేవ్పుర, మహారాష్ట్ర, హర్యానా అలా కనీసం ఒక సర్కమెస్టెన్షియల్ ఎవిడెన్స్ చూపి హైపాథెటికల్గా ఇది ఓటు చోరీ జరిగింది, అందుకు ఇంకో ఇది ఎంపరికల్ ఎవిడెన్స్ అని పెట్టారు. ఇక్కడ సర్కమెస్టెన్షియల్ ఎవిడెన్స్ లేదు, ఎంపరికల్ ఎవిడెన్స్ లేదు, హైపాథెటికల్గా చెప్పేది లేదు. అది కూడా ఇన్ని రోజుల తర్వాత సడన్గా బీహార్లో ఓటు అధికార యాత్ర జరుగుతోంది, ఓటు చోరీ అని రాహుల్ గాంధీ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు కనుక మేము రాయేస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీ హౌ కెన్ ఇట్ కన్విన్స్? ఓవరాల్గా మీరు చూసినా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఏం మారలేదు. మీకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటింగ్ కాంగ్రెస్కి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అదే ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన ఓటింగ్ నిలబెట్టుకుంది, ఇందులో ఎక్కడా తేడా లేదు. అలాగే మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీ లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే నా ఇమీడియట్ లెక్కలేవు, కానీ పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. కొన్ని 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ని చూస్తే కాంగ్రెస్ 8 సీట్లు కాదు 16 సీట్లు గెలిచే పరిస్థితి ఉందా? లేదు కదా. మరి జరిగింది ఏంటి క్లియర్గా కనబడుతుంది. బీఆర్ఎస్ ఓటింగ్ కాస్త అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వేసిన ఓటర్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి షిఫ్ట్ అయింది. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% ఓటింగ్ వచ్చింది, బీజేపీకి 14% వచ్చింది, టోటల్ కలిపితే 51%. మీరు లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు చూడండి, బీఆర్ఎస్కు 17% వచ్చింది, బీజేపీకి 35% వచ్చింది, టోటల్గా 52%. సో బీఆర్ఎస్కు 20% తగ్గింది, బీజేపీకి 21% పెరిగింది. క్లియర్గా అక్కడ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇది ఎందుకు షిఫ్ట్ అయింది అంటే కాంగ్రెస్ పార్టీయే గతంలో ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది పార్లమెంట్ ఎన్నికల్లో, బీఆర్ఎస్ వాళ్ళు తనను తాను చంపుకొని బీజేపీ విజయానికి సపోర్ట్ చేశారు, అందుకే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని మేము చెప్తున్నామని అప్పుడు అన్నారు. ఇప్పుడేమో బీజేపీ ఓటు చోరీతో గెలిచిందంటున్నారు. మీరే గతంలో బీఆర్ఎస్తో కుమ్ముక్కై బీఆర్ఎస్ ఓట్లు మీరు లాక్కొని గెలిచారని ఒకసారి చెప్పారు, ఇప్పుడు దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది అంటే లాజిక్ ఎక్కడ ఉంటుంది? అదన్నా ఇదన్నా ఏదన్నా ఒకటే నిజమవుతుంది కదా. గణాంకాలు క్లియర్గా తెలియస్తుంది. పొలిటికల్ ట్రెండ్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనకాల ర్యాలీ అయితే లోక్సభ ఎన్నికలు వచ్చారు బీజేపీ వెనకాల ర్యాలీ అయింది. కాంగ్రెస్ ఓట్లు ఏమి తేడా లేదు, అప్పుడు 40% ఇప్పుడు 40%. మరి బీజేపీ దొంగిలించిన ఓట్లు కాంగ్రెస్ ఓట్లు కావాలి, బీఆర్ఎస్ ఓట్లే కదా. మరి మీరు ఎందుకు బాధపడాలి? ఇంకేమనంటే బీఆర్ఎస్లో బాధపడాలి, మా ఓట్లు దొంగగా వేసుకున్నారని. దొంగ ఓట్లు అయితే అందువల్ల గణాంకాల రీత్యా చూసినా ఎవిడెన్స్ రీత్యా చూసినా కాంగ్రెస్ అధ్యక్షుని వాదన ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు కదా. సో మీరు ఏదైనా వాదనకు ఒక ప్రాతిపదిక, ఒక శాస్త్రీయమైన బేస్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. రాజకీయ రంగంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే దానిపైన మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడగలం? ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల